ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వానికి ఎదురవుతున్న సవాలేంటి? ముఖ్యంగా చూసుకుంటే మంత్రివర్గంలో తమకు తగిన ప్రాధాన్యం దక్కలేదని శివసేన షిండే వర్గము, అటు సహాయ మంత్రి పదవి వద్దు క్యాబినెట్ హోదా కావాలని ఎన్‌సీపీ, అగ్నివీర్‌పై కేంద్రం పునరాలోచన చేయాలని చెప్పేసి సీఎం నితీష్ కుమార్. ఇలా ఎన్‌డీఏపై కేంద్రం పునరాలోచన చేయాలని చెప్పేసి నితీష్ కుమార్ అన్నారు. ఇలా మిత్రపక్షాలు బీజేపీ నిర్ణయాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని అనుకోవచ్చా? సహజంగా ఎప్పుడైతే మిత్రపక్షాల మీద డిపెండెంట్ గవర్నమెంట్ ఉందో వాళ్ళకున్నటువంటి అభిప్రాయాలు ఎక్స్‌ప్రెస్ చేస్తారు. అదే. ప్రఫుల్ పటేల్ ఉన్నాడు. గతంలోనే ఆయన క్యాబినెట్ హోదాతో మంత్రివర్గంలో ఉన్నవాడు. మీరు ఆయన సహాయ మంత్రి ఇస్తానంటే ఒక రకంగా ఆయన ఇన్సల్ట్ చేయడమే కదా. సో ఆయన రియాక్ట్ అయ్యాడు. నా ఉద్దేశంలో ఆయన చేయడంలో తప్పేం లేదు. ఆయన లాంటి వాడికి ఇండిపెండెంట్ స్టేటస్ అని ఇవ్వాల్సి ఉండే, లేదా క్యాబినెట్ ఇవ్వాల్సి ఉండే. నితీష్ కుమార్ అన్నది కూడా కరెక్ట్ కదా. అగ్నిపథ్ అన్నది దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఎన్నో అనుకోని సంఘటనలు జరిగాయి అప్పుడు. సో దాన్ని పునరాలోచించాల్సిన అవసరం ఉంది. అది అటు విపక్షాలు అడుగుతున్నాయి. ఈవెన్ నితీష్ గారి దగ్గర ఇంకా ఎక్కువ అలర్లైనాయి బీహార్లో. అందరికంటే ఎక్కువ బీహార్లో గొడవలైనాయి. అక్కడ చాలా చూసాం, మనం రాయిట్స్ చూసాం. సో ఇది అందువల్ల ఆ పథకాన్ని ఖచ్చితంగా పునరాలోచించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నా. సో ఆ దిశగానే నితీష్ కుమార్ కామెంట్స్ ఉన్నాయి. ఓకే. అంటే ఎన్‌డీఏపై ఇప్పటికీ మిత్రపక్షాలు అసంతృప్తిగా ఉన్నారని అనుకోవచ్చా? మిత్రపక్షాల్లోనే ఎన్డీఏ పక్షాలు ఏదున్నా ఒక కూర్పది. ఓకే. ఆ కూర్పు అనేది కొంత కాంప్రమైజ్ వారికి తప్పదు, వీరికి తప్పదు. వీళ్ళకు ఎవరికి వాళ్ళకు అజెండా ఉంటుంది. రీజనల్ పార్టీస్ అజెండా వేరు, జాతీయ పార్టీ అజెండా వేరు. వాళ్ళ అజెండాలను గతంలో చెప్పినా వినే పరిస్థితి లేని పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు కనీసం వాళ్ళు వినాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాడు కూడా ఈరోజు చెప్తే వినాల్సిన పరిస్థితి మోడీకి వచ్చింది. గతంలో ఆయన కేర్ కూడా వేయలేదు. మీకు జ్ఞాపకం ఉంటే మనం టీవీ విజువల్స్లో చూస్తే చంద్రబాబు మాట్లాడే ప్రయత్నం చూస్తే పవన్ కళ్యాణ్ యొక్క మధ్యవర్తిత్వం ద్వారా ఆయన అందులో చేరగలిగాడు తప్ప నేరుగా ఆయనకి ఎంట్రీయే లేదు, చాలు అపాయింట్మెంట్ లేదు. ఒక మీటింగ్ అయితే పిల్లలు కూడా పిల్లలేయండి. అట్లాంటి సందర్భం నుంచి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాక సడన్గా చంద్రబాబు హ్యాస్ బికమ్ వెరీ పవర్ఫుల్. మోడీ పక్క కూర్చొని చాలా సరదాగా ముచ్చట పెట్టేటువంటి పరిస్థితికి వచ్చేసింది ఈరోజు. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఒక విజన్తో నేను అనుకుంటున్నా మీరన్న అన్ని ఎన్డీఏ పక్షాలు కూడా వాళ్ళ రాష్ట్ర అవసరాల గురించి ప్రెషర్ అనేది కేంద్ర ప్రభుత్వం మీద పెట్టాలి కూడా. ఓకే. అంటే ఇప్పుడు నితీష్ కుమార్కి ఇండియా కూటమి ప్రధానమంత్రి పదవి ఆఫర్ చేసిందనేది ఒక చర్చ, నిజమే అంటారా? నాకైతే తెలియదు. బట్ డెఫినెట్లీ ఆయన ప్రధాని కావాలని కోరుకున్నవాడే కదా. ఓకే. అనుమానం ఏముంది? మన కేసీఆర్ పోయి ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ వాళ్ళు అడిగారు, మరి రేపొద్దున మీ ఎన్డీఏ కూటమి ద్వారా ప్రధానమంత్రిగా ఒప్పుకుంటారా అంటే ఆయన ఏం మాట్లాడకుండా ఆలోచిస్తామంటే లేచి వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ 2 సార్లు బతిలాడి కూర్చోబెట్టుకున్నాడు. సో అట్లా ఆయనకు మనసులో ఎక్కడో ప్రధాని కావాలని ఉంది. బట్ ఇప్పుడున్న సందర్భంలో నితీష్ కుమార్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన ప్రధాని ఆఫర్ ఇచ్చారని అనుకోను, ఇస్తారని కూడా అనుకోను. ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే తప్ప. ఓకే. అంటే ఇండియా కూటమి అటు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా ఇస్తాం అని చెప్పేసి చంద్రబాబుకి హామీ ఇచ్చిన పరిస్థితి ఎట్లా చూస్తారండి? ఆయన కూడా బయటకు వచ్చి ఇండియా కూటమితో జతకట్టే అవకాశం ఉందని మీరు అనుకుంటారా ఫ్యూచర్లో? ఐ డోంట్ థింక్ అంత తొందరగా జరగదు అది. ఒకటేంటంటే ఎన్డీఏ కూటమిలో ఓకే ప్రత్యేక హోదా అన్నది ఎత్తేసారు. ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా అనేది ప్యాకేజ్ లాగా ఇస్తా అని చెప్పారు. ఈవెన్ మన జాతీయ హోదా ప్రాజెక్ట్ కూడా లేవని మన రేవంత్ చెప్పాడు కదా, అది కూడా ఎత్తేసి 60-40 షేరింగ్ పెట్టారు. అట్లే ప్రత్యేక హోదా కూడా ఎత్తేసి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చే పరిస్థితి పెట్టారు. కాబట్టి అదే కాదని ఇండియా కూటమిలో చేరితే ఇస్తామంటే ఇప్పుడు సంగతి కాదు కదా అది. అంటే గవర్నమెంట్ పడిపోయి వీళ్ళు గవర్నమెంట్కి వస్తే ఒక సింగిల్ ఎజెండాతో బాబు గారు ఈరోజు ప్రభుత్వాలు కూడా కొడతారని నేను అనుకోను. సమయం పడుతుంది దేనికైనా. బట్ రేపొద్దున ఇదే కాకుండా రకరకాల లుకలుకలు కూడా రావచ్చు కదా. సో ఆ లుకలుకల్లో భాగంగా వాళ్ళంతా వాడే పడిపోతే అప్పుడు ఈయన ఈ ఎజెండాతో ఇండియాలో చేరొచ్చు. ఓకే.